1240 కోట్ల రూపాయలు పాకిస్తాన్కి నష్టం గత 2 నెలల్లో. ఎక్కడ నుంచి అంటే భారత్ యొక్క విమానాలు. సో దీనిని వీళ్ళు బ్యాన్ చేశారు, అంటే వాళ్ళ ఎయిర్ స్పేస్లో బ్యాన్ చేశారు. మరి దాంతో వాళ్ళకి ఇంత పెద్ద నష్టం, అంటే 1240 కోట్లు అన్నప్పుడు మనకు నథింగ్, ఇండియన్ గవర్నమెంట్ లేదా మన డిఫెన్స్ రంగము అన్నప్పుడు పెద్దగా పట్టించుకోం. కానీ పాకిస్తాన్కి ఈ అమౌంట్ అనేది చాలా పెద్దది. సో వాళ్ళ నేషనల్ అసెంబ్లీలో ఈ మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ ఉంటుంది చూసారా, వాళ్ళ అధికారులు చెప్తున్నారు, మనము ఇంత నష్టపోయాము కానీ మన ఆత్మ గౌరవం, అంటే భారత్కు సంబంధించిన ఎయిర్ ఫోర్సు మన మీద చేసిన దాడులు, దానికి ప్రతీకారం ఏమిటి, వాళ్ళ ఎయిర్ క్రాఫ్ట్స్ను మన ఎయిర్ స్పేస్లోకి మనము అలో చేయకూడదు. సో మన సావినిటీ అలాగే మన సెల్ఫ్ రెస్పెక్ట్ చాలా చాలా ముఖ్యం. ఆర్థికంగా మనము నష్టపోయినా. సో ఇప్పుడు ఇది ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్లో చాలా పెద్ద ఇష్యూగా మారింది. నువ్వు నీ దేశం గురించి పట్టించుకోవు, అసలు అక్కడ ప్రజలు, ఫుడ్ సెక్యూరిటీ, ఉద్యోగాలు, వాళ్ళ జీవన విధానం ఎలా ఉంది, ఏమీ లేదు. ఎప్పుడు భారత్తో ఈ గొడవలేనా? అంటే వాళ్ళు అటైన్ చేయాల్సిన పారామీటర్స్ పాకిస్తాన్ వాళ్ళు ఎప్పుడూ కూడా అచీవ్ చేయడం లేదు. మోరోవర్ మేము ఇస్తున్న అప్పులనంతా మళ్ళీ మీరు తీసుకువెళ్ళి మీకు పాకిస్తాన్ ఆర్మీ అంటారు, మళ్ళీ అక్కడ ఉండే ఐఎస్ఐ ఏజెంట్. సో ఇది ఎంతవరకు కరెక్ట్? సో ఇది ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ వాళ్ళ అధికారులు అడుగుతున్న ప్రశ్న. కానీ చూడండి, లోకం తీరు చూడండి. ఈ పరిస్థితుల్లో మీకు పాకిస్తాన్ యొక్క ఆర్మీ చీఫ్ అసీం మునీర్ని, నువ్వు మా అమెరికా రా, నువ్వు మా స్పెషల్ గెస్ట్, మనం మాట్లాడుకుందాము అంటే, మీరు వరల్డ్ బ్యాంక్ అనండి, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్, అలాగే యునైటెడ్ నేషన్స్, ఐఎంఎఫ్, ఇదంతా కూడా ఏమిటండి, ఈ సంస్థలంతా అమెరికా వాడు తన కోసం ఏర్పాటు చేసుకున్నవి. వాళ్ళు అబ్జెక్ట్ చేస్తున్నప్పుడు, పాకిస్తాన్ ఇంతలాగా తన డబ్బుని వాళ్ళు పూర్తిగా తప్పుగా వాడుతున్నారు అని చెప్తున్నప్పుడు, ఒక రిపోర్ట్ని విడుదల చేస్తున్నప్పుడు, మీకు డొనాల్డ్ ట్రంప్ గారు అసీం మునీర్కి ఒక స్పెషల్ ఇన్విటేషన్ ఇవ్వడము, నువ్వు మా దేశానికి వచ్చి మాతో నెగోషియేట్ చేయి. సో ఇప్పుడు ఇదంతా ఏంటండి, మీరు ఆలోచించారనుకోండి, అమెరికా వాడికి తెలియదా? అమెరికా వాడు ఎందుకు ఈ తీవ్రవాద దేశాన్ని ఇంతలా వెనక్కి వేసుకొస్తున్నాడు అంటే, ఒకే టార్గెట్ భారత్ అండి. మనల్ని ఇబ్బంది పెడితే వాడికి ఒక సాడిస్టిక్ ప్లెజర్, ఇదే విషయం. సో దాంతో ఇప్పుడు మన వైపు నుంచి ఏమైంది, విపరీతమైన ఎదురుదాడులు. ముఖ్యంగా మనం చూసామనుకోండి, F-35 విమానాల డీల్ మేము క్యాన్సిల్ చేస్తున్నాము, అలాగే పోసాడియాన్ విమానాలు మాకు వద్దు, నీతో వ్యాపార లావాదేవీలు మేము ఆపేస్తాము, క్వాడ్ గ్రూపులో కూడా మేము ఉండము. సో నేను, చైనా, రష్యా కలిసి రిగ్ అనబడే ఈ గ్రూప్ని రివైవ్ చేస్తాము, బ్రిక్స్ దేశాలకు సపోర్ట్గా నిలబడతాము, ఒక కొత్త బ్యాంకింగ్ సిస్టమ్ వస్తుంది, బ్రిక్స్ కరెన్సీ వస్తుంది, ఇన్ని చేసి అమెరికాను లేకుండా చేస్తాము. ఫర్ ద ఫస్ట్ టైం ఇన్ ద హిస్టరీ భారత్ ఇలాంటి ఒక రిటాలియేషన్. సో ఇప్పుడు అమెరికా వాడికి ఎలాంటి దెబ్బ మనం కొట్టాము అంటే, మీకు ఒక కాన్ఫరెన్స్ అండి, ఇందులో మన ఇండియన్ ఎయిర్ ఫోర్స్ చీఫ్ మీకు ఏపీ సింగ్ ఈయన మాట్లాడుతూ ఇవాళ ఓపెన్గా, అంటే ఇది ఒక రికార్డ్ అండి, మనము చేసినది ఒక అతిపెద్ద రికార్డు, ఇంతవరకు మిలిటరీ చరిత్రలో ఎవరు ఎప్పుడు చెయ్యని పని మనం చేసి చూపించాం. గుర్తుపెట్టుకోండి, ఆపరేషన్ సింధూర్ అయిన తరువాత ఇవాళ మన ఇండియన్ ఎయిర్ ఫోర్స్ చీఫ్ మాట్లాడుతున్నారు, ఇలాంటి నిజాలను ఆయన బయట పెడుతున్నారు. ఎందుకు? అమెరికాకు హెచ్చరిక, అమెరికాకు చెప్తున్నాం, నువ్వు చాలా చాలా టూ మచ్ చేస్తున్నావు. సో దానికి మా వైపు నుంచి రెస్పాన్స్ ఇదే. ఏమిటి అంటే, డొనాల్డ్ ట్రంప్ మాట్లాడే పదే 6 విమానాలు కూలిపోయాయి అంటే ఆయన ఉద్దేశం ఏంటి, భారత్కు సంబంధించిన 6 విమానాలు కూలిపోయాయి, పాకిస్తాన్ వాళ్ళు చాలా చాలా హై లెవెల్లో మన మీద అటాక్స్ చేశారు, ఇలాంటి ఒక ప్రచారం డొనాల్డ్ ట్రంప్ ఇంటర్నేషనల్ మీడియా. ఇప్పుడు అతను చెప్తున్నాడు, అమెరికా అధ్యక్షుడు చెప్తున్నాడు, ఇమీడియట్గా వెస్టర్న్ మీడియా రాస్తుంది కదండి, ఖచ్చితంగా రాస్తారు కదా, 6 విమానాలు కూలిపోయాయి. ఇక పాకిస్తాన్ వాడైతే భారత్కు సంబంధించిన విమానాలు, ఇందులో రఫేల్ విమానాలు కూడా ఉన్నాయి వాడు చెప్తున్నాడు.
దాంతో మన ఏపీ సింగ్ గారు క్లియర్గా ఫర్ ద ఫస్ట్ టైం మళ్ళీ చెప్తున్నాను, మనము 5 వాడి ఫైటర్ జెట్స్ను కూల్చాం, షూట్ డౌన్ చేసాం. ఇది ఆల్రెడీ నేను వీడియోలో, అంటే మాకు ఆల్రెడీ వచ్చిన రిపోర్ట్స్ ప్రకారం మాట్లాడాం. అంటే ఎయిర్ బార్న్ ఎర్లీ వార్నింగ్ సిస్టమ్ అండ్ కంట్రోల్, ఇది చాలా కాస్ట్లీ విమానం అండి. 315 కిలోమీటర్ల దూరంలో పాకిస్తాన్లో ఉన్నప్పుడు ఇది మన మీద సర్విలెన్స్ ఉంచినప్పుడు ఒక మిసైల్ వెళ్ళింది, దానిని అక్కడికక్కడే డెస్ట్రాయ్ చేసింది. అంటే టోటల్గా 6 విమానాలు. మనము అఫీషియల్గా చెప్తున్న విషయము 6 విమానాలను S-400 వాడి మేము కూల్చేము. ఇది ఇవాళ నిజం. సో ఇప్పుడు మీరు గమనించారు అనుకోండి, అక్కడ రష్యా అమెరికా మధ్య నెగోసియేషన్స్ కదా, August 15th అలాస్కాలో కదా. సో యావత్తు ప్రపంచం మన వైపు చూస్తుంది కదా. సో మీరు చైనా పత్రికలు చూడండి, రష్యా వాళ్ళ మీడియా చూడండి, భారత్ తమ S-400ను వాడి, సుదర్శన చక్రాన్ని వాడి పాకిస్తాన్కు సంబంధించిన 6 విమానాలను కూల్చారు. ఇంతవరకు రివర్స్లో రాశారు, భారత్ విమానాలు కూలిపోయాయా, చైనా వాళ్ళ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ అద్భుతంగా పనిచేసిందా, ఇవన్నీ మాట్లాడారు. కానీ ఇవాళ ప్లేట్ ఫిరాయించడం, అంటే టోటల్గా భారత్కి సపోర్టుగా మీకు చైనా మీడియా మాట్లాడము. ఆ రోజుల్లో రష్యా వాళ్ళు కూడా, అంటే వచ్చిన వార్త ప్రకారం వాళ్ళు మాట్లాడారు. కానీ ఇవాళ మా S-400 పాకిస్తాన్ యొక్క 6 విమానాలను డెస్ట్రాయ్ చేసింది. సో ఇది విన్నప్పుడు డొనాల్డ్ ట్రంప్కి ఎలా ఉంటుంది? మనము ఇన్ని అబద్ధాలు చెప్తున్నాము, కానీ మీకు ఎయిర్ మార్షల్, వాళ్ళ చీఫ్, ఎయిర్ ఫోర్స్ చీఫ్ క్లియర్గా చెప్తున్నాడు. ఆయన ఏం చెప్తున్నాడు? బాలాకోట్ దాడులు చేసినప్పుడు మేము ప్రపంచానికి చూపించలేకపోయామండి, ఈ స్థాయిలో తీవ్రవాద స్థావరాలను మేము ధ్వంసము చేసామని చూపించలేకపోయాం, ఆ టెక్నాలజీ లేదు. కానీ ఇవాళ అదృష్టము, మేము ఎక్కడ దాడులు చేశాము, ఏ స్థాయిలో డ్యామేజ్ జరిగింది, ముందు ఈ ప్రాంతం ఎలా ఉండింది, ఇవాళ ఈ ప్రాంతం యొక్క పరిస్థితి ఏంటి, పాకిస్తాన్ యొక్క ఎయిర్ బేసెస్ ఎలా ఉండేవి, మన దాడుల తర్వాత అవి ఏమయ్యాయి, ఇక్కడ జరిగిన నష్టము ఏమిటి, క్లియర్గా మనము ప్రపంచానికి చూపించగలుగుతున్నాము. ఇది ఎంత ఒక అద్భుతమైన విషయం అని చెప్పి ఆయన చెప్తున్నప్పుడు మీరు డొనాల్డ్ ట్రంప్ పరిస్థితి ఎందుకు అంటే, ఇతను పదే మాట్లాడుతున్న ఈ 6 విమానాలు, ఇందులో అమెరికా వాడి F-16 ఉందా? ఖచ్చితంగా ఉంది. ఎటొచ్చి F-16ని వాళ్ళు వాడడానికి నిరాకరించారు. అమెరికా వాళ్ళు చెప్పారు, ఎట్టి పరిస్థితుల్లో నువ్వు F-16 వాడకు. ఎందుకు? అటువైపు బ్రహ్మోస్ కాదు, S-400ని కూడా వాళ్ళు వాడుతున్నారు. కాబట్టి S-400 ముందు మన విమానాలు నిలబడలేవు, నువ్వు దయచేసి నష్టాన్ని కలిగించకు అని చెప్పి క్లియర్గా వాళ్ళు చెప్పారు. దాంతో వీళ్ళు ఏం చేశారు? ఒక హ్యాంగర్లో దాచిపెట్టారు, F-16 విమానాలనంతా దాచిపెట్టారు. కానీ మనం ఏం చేశాము? ఈ పాకిస్తాన్ ఎయిర్ బేసెస్ ఎక్కడెక్కడ ఉన్నాయో గమనించి వాటి మీద దాడులు చేశాం. సో దాడులు చేయడములో ఈ F-16 విమానాలు కూడా అందులో దొరికిపోయి, సో అవి కూడా మీకు నష్టం అవ్వడం. అంటే అమెరికా విమానాలను ఇవాళ వరకు మనం ఎందుకండి మాట్లాడడం లేదు? ఇందులో F-16 విమానాలు కూడా ఉండొచ్చు కదా. సో అమెరికా వాడికి కోపం వస్తుంది కదా, సో వాడిని ఎందుకు ఇప్పుడు రెచ్చగొట్టడము? కాబట్టి సైలెంట్గా ఉన్నాం. కానీ అమెరికా వాడు చేసిన పనులు, మన మీద 50% ట్యాక్స్ అని మనల్ని ఇబ్బంది పెట్టాలని అనుకున్నాడు. దానికి ప్రతీకార చర్యగా మన ఇండియన్ ఎయిర్ ఫోర్స్ చీఫ్ ఇందులో F-16 విమానాలు కూడా ఉన్నాయని ఒక అతిపెద్ద నిజాన్ని, మరి ఏంటండి రికార్డు అన్నాము అంటే, ఇంతవరకు ప్రపంచములో ఒక ల్యాండ్ నుంచి వెళ్ళిన మిజైల్ 300 కిలోమీటర్ల పైగా ఉండే ఒక ఆబ్జెక్ట్ని డైరెక్ట్గా హిట్ చేసి దానిని ధ్వంసము చేయడము మీకు మిలిటరీ చరిత్రలో ఎప్పుడూ జరగలేదు. సో భారత్ సృష్టించిన ఒక రికార్డు ఇది. 300 అండ్ అబోవ్ ఒక ఆబ్జెక్ట్, దానిని మనము డైరెక్ట్గా హిట్ చేసి ధ్వంసము చేసాము అనేదే ఇందులో ఉండే ఒక అతిపెద్ద నిజము. ఇది ఒక వరల్డ్ రికార్డు. అంత పెద్ద ఘనతను మన ఇండియన్ మిలిటరీ సాధించింది అంటే చాలా గర్వంగా ఉంది. మరి మీకేమనిపిస్తుంది? కామెంట్స్లో రాయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.